చెప్పండి. సో ఏ ఏ టీం మీ ఫేవరెట్ టీమ్? సో ఎలా జరుగుతుంది? టీం ఫేవరెట్ అని ఏం లేదండి. ఐపీఎల్ బాగా జరుగుద్ది, మ్యాచ్లన్నీ చూస్తూ ఉంటాం. ఏంటంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటాం. అదని ఇదని ఏం కాదు. ఎస్ఆర్హెచ్ కోసం ఏం రాలేదు. అందరూ ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఆడాలి, యంగ్ ప్లేయర్స్ పైకి రావాలి. అదే మా మెయిన్ ఎయిమ్ అండ్ గోల్. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు పైకి రావట్లేదు. ఈవెన్ ఎల్ఎస్ఈఓ ఎస్ఆర్హెచ్ ఏదో ఒకటి గెలవాలని కోరుకుంటున్నాం. మ్యాచ్ చూద్దాం, టైం పాస్ కని వచ్చాము. క్యాప్ ఏమో మా ఫ్రెండ్ కోసం, ఆకులు అనేది పని ఆర్సీబీ ఫ్యాన్, తన కోసం వేసాము. ఓకేనా. జెర్సీ ఏమో ఇతని కోసం వేసాము, దగ్గరుండి వేయించాడు. Born to be a RCB fan, forced to be an SRH fan. మాట్లాడు, ఈయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడండి. ఇవాళ మ్యాచ్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో సన్ రైజ్ టీం లాస్ట్ టైం కంటే చాలా బలంగా ఉంది, అపోనెంట్ టీమ్స్ కూడా చాలా భయపడుతున్నాయి బౌలింగ్ చేయాలంటే. సో దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. సో ఎస్ఆర్హెచ్ ఎప్పటికంటే బ్యాటింగ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో 200+ స్కోర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒక మంచి స్కోర్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ వచ్చి అందరూ ఎంజాయ్ చేయాలని బాగా కోరుకుంటున్నాము. అలాగే పంత్ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాడు. సో ఈవెన్ దాట్స్ సంథింగ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు లైక్ హ్యావ్ ఎవ్రీవన్ ప్లే. ఎస్ఆర్ఎస్ టీం లాస్ట్ టైం తో పోలిస్తే ఇంకా చాలా బలంగా ఉంది కదా, ఎట్లా ఉంటుంది, ఏమనుకుంటున్నారు? లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి ఇంకొంచెం బలంగా ఉంది అనిపిస్తుంది, బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ. ఇప్పుడు ఇంకా బ్యాటర్స్ కిషన్ తోడైంది కాబట్టి ఈ రోజు ఏంటంటే 300 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం 300 ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాస్ ఎందుకంటే లక్నోలో బౌలింగ్ కొంచెం వీక్ ఉంది అనిపిస్తుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం 300 లోడింగ్ అని మాత్రం అనిపిస్తుంది. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నా పోయిన ఇయర్ లాగానే ఒకవేళ 10 years లో మళ్ళీ చేంజ్ చేస్తారేమని అదొక ఎక్స్టెన్షన్. ఈ ఎస్ఆర్హెచ్ ఈరోజు గెలుస్తుంది. ఈరోజు అభిషేక్ శర్మ నా ఫేవరెట్ ప్లేయర్. ఈరోజు 300 కంటే ఎక్కువ కొడతారు. నితీష్ కుమార్ రెడ్డి నా ఫేవరెట్ ప్లేయర్. నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా బౌలింగ్ వేస్తారు. ఈరోజు మంచిగా ఆడతారు. ఈరోజు 300 కంటే ఎక్కువ కొడతారు. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. మీరు ఎన్ని మ్యాచ్లు చూసారు ఈ స్టేడియం లో ఇంతకు ముందు? చాలా మ్యాచెస్ చూసాను. మీకు ఏది మంచిగా అనిపించింది చూసిన మ్యాచ్లు అన్నిట్లలో? ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. ఆ మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది. అప్పుడు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ఆడాడు. ఓకే. సో మీరు విషెస్ ఎలా తెలియజేయాలనుకున్నారు హైదరాబాద్ టీం కి? 300 కొట్టాలని చెప్పండి. ఈరోజు 300 కంటే ఎక్కువ కొడతారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. వెల్కమ్.